హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో ఒక వెజ్ రెసిపీ షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. అదే నాన్ వెజ్తో పోటీ పడే తోటకూర లివర్ ఫ్రై. ఇది ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం నేను ఒక 2 కట్టలు తోటకూర అనేది శుభ్రం చేసుకున్నానండి. సాల్ట్ వాటర్లో 3 సార్లు వాష్ చేసేసుకొని కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అది మెజర్ చేసుకుంటున్నాను. వాటర్ కోసం, పిండి క్వాంటిటీ కోసం, అన్నిటి కోసం ఒక కప్పు వచ్చింది, పెద్ద కప్పు. అదే కప్తో వాటర్ అనేది అందులో యాడ్ చేసేస్తున్నాను. దాంతోపాటుగా ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకొని పైనుంచి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల వరకు, అంటే వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు కూడా దాన్ని అలాగే ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని అది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. ఒకసారి మిక్సీ పట్టేసుకుని సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాక ఆ తర్వాత మనం శనగపిండి అనేది యాడ్ చేసుకుంటున్నామండి. ఇందుకోసం బైండింగ్ కన్సిస్టెన్సీ కోసం కొంచెం ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేశానండి. అలాగే 2 కప్పుల వరకు, నేను చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల వరకు శనగపిండి అనేది తీసుకున్నాను. కావాలంటే మీరు ఒక పెద్ద కప్తో తీసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. దీని అంతటిని తీసుకున్న తర్వాత ఒక పించ్ బేకింగ్ సోడా అనేది యాడ్ చేశాను. మనం బజ్జీల్లో వాటిల్లో వేస్తాం కదండి, ఆ సోడా అనేది యాడ్ చేశాను. చక్కగా మనకి మెత్తగా రావడానికి, ఫ్లఫీగా రావడానికి. శనగపిండి క్వాంటిటీ బట్టి అది కొంచెం పెంచుకోండి. ఒకవేళ ఎక్కువ శనగపిండి కనుక తీసుకున్నట్లయితే చక్కగా దీని అంతటిని గ్రీస్ చేసుకున్న ప్లేట్లో శనగపిండి మిశ్రమం అంతా వేసేసుకొని, తోటకూర శనగపిండి మిశ్రమం చక్కగా ఇలా స్టీమ్ చేసేసుకోవాలి. వాటర్ పెట్టుకుని అంతా ఉడికిపోయిన తర్వాత 20 మినిట్స్ వరకు పట్టిందండి నాకు అది స్టీమ్ అవ్వడానికి. చక్కగా ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. ఇలా చాక్కి అంటుకుంటూ ఉంటుందండి. పిండి ఎంతో క్వాంటిటీ వేయలేదు కదా, మీకు కావాలంటే పిండి ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే గట్టిగా వస్తుందేమోననేసి నేను సాఫ్ట్గా ఉండడం కోసం, మరి పిండి క్వాంటిటీ ఎక్కువైపోతే తోటకూర టేస్ట్ అనేది మీకు పెద్దగా తెలియదు. అందుకనే నేను 2 కట్టలకు గాను ఒక పెద్ద కప్పుడు శనగపిండి వేసాను. చక్కగా దాన్ని ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించేసి కలర్ చేంజ్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే 1-2 పచ్చిమిరపకాయలు అనేవి తీసుకుంటున్నాను. వాటిని కూడా వేయించేసుకోవాలండి మిగతా కర్రీస్ చేసేటట్టే. కావాలంటే మీరు ఆనియన్ పేస్ట్ కూడా తీసుకోవచ్చు, అప్పుడు టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుందండి. నేను అలా కూడా చేశాను. నాకు దానికన్నా ఇలా ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నప్పుడు టేస్టీగా అనిపించింది. టమాటా పేస్ట్, ఆనియన్ పేస్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకుని ఉల్లిపాయల్లో చక్కగా ఉల్లిపాయలు అనేవి మగ్గిన తర్వాత బాగా పండిన టమాటా అనేది తీసుకోవాలండి. ఇక్కడ టమాటా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న తోటకూర ముక్కలు ఏవైతే ఉన్నాయో, లివర్ ముక్కలు, వాటిని యాడ్ చేసుకోవాలి. చక్కగా వాటిని కూడా ఉల్లిపాయలు, ఈ మసాలా అంతా అది పీల్చుకునేటట్టుగా, ముక్కలన్నీ పీల్చుకునేటట్టు చక్కగా ఫ్రై అయిన తర్వాత సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే కారము, కొంచెం లైట్గా గరం మసాలా యాడ్ చేసేసుకుని, మనం ఇందులో వాటర్ ఎక్కడ యాడ్ చేయట్లేదండి. అందుకోసం నేను జస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. జస్ట్ అడుగు పట్టేయకుండా కొంచెం ఆ మసాలాలు అనేది, ఆ ఫ్లేవర్స్ అనేవి అవి తీసుకుంటుందని. ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని గుమ్మగుమ్మలాడే తోటకూర లివర్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి.